హాయ్ ఎవ్రీబడి. ఎల్ఈడి వీడియో సాఫ్ట్ లైట్ అయితే నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించాను. చివరి వరకు వీడియో చూడండి. ఇది సెకండ్ లైట్ అన్బాక్సింగ్. మరి ఇంతకుముందు ఒక ఫస్ట్ లైట్ వచ్చి 2 తెప్పించాను. ఒకటైతే అన్బాక్సింగ్ చేశాను, ఇది రెండోది కూడా అన్బాక్సింగ్ చేస్తున్నాను. మరి కెమెరా లైట్ మోడల్ MM240 కాబట్టి ఇదేం పెద్ద రేట్ అనేమి అనిపించలేదు, కానీ దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాము. తర్వాత ఫిట్టింగ్ కూడా చూద్దాం. వీడియో ఫోటో తీసుకోవడానికి మరి కెమెరా లైట్ అన్నాడు అట్టపెట్టి మీద. లోపల మామూలు బ్రౌన్ అట్టపెట్టి పైన ఇచ్చాడు, పైన బ్రౌన్ అట్టపెట్టి, లోపల వచ్చి ఇది కెమెరా లైట్ అని దీని మీద. దాన్ని అయితే మనం ఓపెన్ చేస్తున్నాం, అన్బాక్సింగ్ చేద్దాం. మరి నేను ఇంతకుముందు 100 వాట్స్ ఎల్ఈడి పెద్ద లైట్స్ వాడేవాడిని. అవి ఎక్కువ లైటింగ్ ఉండడం వల్ల కంట్రోల్ చేసుకోవడానికి అయితే తెప్పించుకున్నాను. మరి మీకు నచ్చితే కొనుక్కోండి, నేను లింక్ ఇస్తాను. మరి అమెజాన్లో లింక్ అయితే అది సరిగా రావడం లేదు, కానీ సైట్కి తీసుకెళ్తుంది. మీరు అక్కడ చూసి నేను చివరిలో ప్రైజ్ ఆ పోస్టర్ కూడా పెడతాను. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే మనకు లోపల ఈ విధంగా లైట్ ఆ విధంగా ఉంది. దాంట్లో మనకు వైట్ కలర్లో, నేను ఆ పైన సాఫ్ట్ కోసం ఎల్ఈడి లైట్ పైన సాఫ్ట్ కోసం ఏదైనా క్లాత్ ఇస్తాడేమో అనుకున్నాను, కానీ మందమైన క్లాత్, థిక్ క్లాత్, కానీ అది ఒక ప్లాస్టిక్ లాగా ఉంది. కాబట్టి మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఏం లేదు. నాకు ఆ పార్సల్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ సాఫ్ట్ లైట్కి. ఇందులో రిమోట్ ఇచ్చాడు, సెల్స్ ఇచ్చాడు, తర్వాత ఒక టేబుల్ మీద పెట్టుకునేటటువంటి స్టాండ్ ఒకటి ఇచ్చాడు. సెల్స్ 2 సెల్స్, అవి తొందరగా అయిపోతాయి, కానీ మనం తర్వాత వేరే సెల్స్ కొత్త కొనుక్కొని వేసుకోవాలి. ఇది వచ్చి టేబుల్ మీద పెట్టుకునేటటువంటి చిన్న స్టాండ్. ఈ చిన్న స్టాండ్, ఇది టేబుల్ మీద పెట్టుకునేటటువంటి చిన్న స్టాండ్. ఇది ఆ స్క్రూ ఉంది ముందర, పైన ఆ కప్పులాగా ఉంది కదా, ఆ కప్పు పైన ఒక స్క్రూ ఉంటుంది. ఆ లైట్కి ఒక స్క్రూ ఉంటుంది, దాంట్లో స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్కి ఫిట్ చేసేటమే. దీంట్లో ఒక రిమోటు, లైట్ ఒకటి, రిమోట్ ఒకటి, చిన్న స్టాండ్ ఒకటి, ఇది ఆ పైన లైట్కి స్టాండ్కి ఫిట్ చేసుకునేటటువంటి అడాప్టర్. ఈ అడాప్టర్ ఒకటి ఇచ్చాడు, ఈ అడాప్టర్ కూడా ఉంది. ఆ అడాప్టర్తో మనం ఆ లైట్కి ఒక బ్రాస్ నెట్ ఇచ్చుంటాడు, లోపలనే ఇన్ నట్ ఇచ్చుంటాడు, అవుటర్ కాకుండా. ఆ ఇన్లో ఆ యొక్క అడాప్టర్కు కూడా ఒక స్క్రూ వచ్చింది చూడండి. ఇవన్నీ బ్రాస్లో బాగా క్వాలిటీ ఉంది. ఇది ఏం చేయాలంటే మనం దానికి స్క్రూ టైప్ బిగించేయాలంటే, మనం స్క్రూ ఏ విధంగా బిగిస్తామో ఆ విధంగా. ఒక స్మాల్ రిమోట్ ఇచ్చాడు. టీవీ రిమోట్ లాగా ఉంది. కాబట్టి అది ఒక 2 కలర్స్ చేంజ్ అవుతాయి లైట్. మనకు వైట్ ఒకటి, కొంచెం డార్క్ బ్రౌన్ లాగా, అట్లా కొంచెం లైట్ రెడ్ కలర్లో, అట్లా 3 స్టెప్స్లు అయితే కొంచెం లైట్ మారుతాయి. కాబట్టి ఇక్కడ మనం సెల్స్ వేసుకుంటాం. సెల్స్ అందరికీ తెలిసిందే కదా. ఎవరైనా వేసుకోవడానికి తెలియకపోతే ఆ స్క్రూ పక్క ఆ పిన్ ఏదైతే ఉందో ఎర్త్ సాకెట్, అది ఎర్త్ స్ప్రింగ్. ఆ ఎర్త్ స్ప్రింగ్కి అది అక్కడ మనం ఆ సెల్ ఇచ్చేయాలి. బుడుపులాగా ముందర ఉంటుంది, అది ముందర ఇవ్వాలి. వెనకాల రౌండ్గా ఉండేదేమో
ఎర్త్ స్ప్రింగ్ వైపు ఎర్త్ ఇవ్వాలి సెల్కి. ఇంక మూత వేసేది మనందరికి తెలుసు కదా, మనందరికి అంతే. రిమోట్ సంగతి అయితే అంతే అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఇది పవర్ కార్డ్, ఒక 2 మీటర్స్ 1.5 మీటర్ ఎంతో ఉంటుంది. నేనేం కొలత వేయలేదు కానీ 1 మీటర్ పైనే ఉంది. 1 మీటరు 1.5 మీటర్ ఉంటుంది, సరిపోతుంది. అక్కడ ఒక చిన్న సాకెట్ ఒకటి, అంటే ఆన్ అండ్ ఆఫ్ మనం ప్లగ్ కనెక్ట్ చేసుకొని పిన్స్ ప్లగ్ సాకెట్లో కనెక్ట్ చేసుకొని ఇక్కడనే దీని కావాలంటే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లగ్ సాకెట్ దీన్ని ఆన్లో పెట్టి డైరెక్ట్ ప్లగ్ సాకెట్లోకి ఇచ్చేస్తాను, అక్కడ స్విచ్ వెలిగేటట్టుగా. కాబట్టి ఇక్కడే మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. మరి చూడాలి, మీకు నచ్చితే తీసుకోండి. ఎందుకంటే అదొక కార్డ్ లాగా ఇచ్చాడు, అది ఏమో కూడా ఇంకా నేను చూడలేదు సరిగ్గా. ఫస్ట్ లైట్కి కానీ సెకండ్ లైట్కి కానీ సరిగ్గా చూడలేదు నేనైతే. కాబట్టి నాకైతే ప్రస్తుతానికి కంఫర్ట్ అనిపించింది. ఎందుకంటే రిమోట్తో మనం లైటింగ్ తగ్గించుకుంటాము, పెంచుకుంటాము మనకు కావాల్సినంత. మరి కెమెరాలో ఐఎస్ఓ మనం తగ్గించుకొని దాని ప్రకారం పెంచుకొని, అది పేపర్ కాదు, అది ఒక ప్లాస్టిక్ మెటీరియల్. అది బాగానే ఉంది, అది ఏమి డ్యామేజ్ కాకుండా. అది లైట్ అయితే ఆ సైజు ఉంది, పెద్ద సైజు ఏం కాదు, సరిపోతుంది ఆ సైజు, బాగా కాంతి వస్తుంది. మరి తెలుగులో చూశాను నేను, యూట్యూబ్లో వీడియోస్ లేవు, అంటే ఈ లైట్స్కి లేవు. పెద్ద పెద్ద రౌండ్గా వచ్చిన బాక్స్ లైట్స్కి ఉన్నాయి. కాబట్టి ఇది నాకు పెద్ద స్థలం లేదు కాబట్టి దీన్ని నేను రెఫర్ చేసుకున్నాను. ఇది వచ్చి అడాప్టర్, స్టాండ్కి లైట్కి అక్కడ స్క్రూ ఉంది, ముందర స్క్రూ ఉంది కదా, ముందుగానే ఫిట్ చేసుకుంటే లైట్కి మంచిది. అది మనం పొడవుగా పెట్టుకోవటానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇటు పెట్టుకోవడానికి 2 స్క్రూలు అయితే ఇచ్చాడు, ఆల్టర్నేటివ్గా అయితే ఇచ్చాడు. అది ఒక మంచి విషయమైనా చెప్పాలి. కాబట్టి తెలుగులో అక్కడ నేనైతే ఈ విధంగానే పెడతాను. అది నేను టైట్ చేస్తున్నాను చూడండి, ఆ స్క్రూ టైట్ చేసే అడాప్టర్కి ఉన్నటువంటి స్క్రూ టైట్ చేసుకోవడమే. అది అలా టైట్ చేసుకునేస్తాం. ఇప్పుడు కావాలంటే మనకు స్టాండ్ మీద మళ్ళీ ఒక బోల్ట్ ఒకటి ఉంటుంది, ఆ టెస్టర్ పెట్టి చూపిస్తున్నాను నేను. అంటే స్టాండ్కి ఇలా పెట్టచ్చు, దాంట్లో అడాప్టర్ హోల్ స్టాండ్ ఇలా పెట్టాలి అని చూపిస్తున్నాను నేను. అది ఆ స్క్రూడ్రైవర్ పాయింట్ పెట్టాను. కాబట్టి ముందుగానే టైట్ చేసుకొని తర్వాత మనం స్టాండ్కు ట్రైపాడ్కి ఫిట్ చేసుకోవడం మంచిది. కాబట్టి అది లైట్ సంగతి అయితే అది. మరి స్టాండ్కు కొంచెం స్థలం కావాలి, కానీ మరి సాఫ్ట్ లైట్కు ఆ రౌండ్ లైట్ అయితే మరీ పెద్దదిగా ఉన్నాయి. కాబట్టి ఇదైతే చాలా సింపుల్గా ఉంది. ఇటు సైడ్ కూడా మనం పైకి కూడా ఫిట్ చేసుకోవచ్చు, నిలువుగా పెట్టుకోవాలంటే. ఇది అడ్డానికి అది స్టాండ్, అది పాత స్టాండు. దానికి నేను ఇంతకుముందు 100 వాట్స్ ఎల్ఈడి వాడుతున్నాను, చాలా కాలంగా వాడుతున్నాను, చాలా సంవత్సరాలుగా. అయితే కొంచెం ఈసారి వేసవి ఎండలు ఎక్కువైనందువలన అది మనం కంట్రోల్ చేసుకోవడానికి వీలేదు, పెడితే డైరెక్ట్గా. అందుకని ఇప్పుడు అది స్టాండర్డ్ అనమాట. ఒక 5 సంవత్సరాలు ఉంటుంది కొని, ఇంతవరకు ఏం కంప్లైంట్ లేదు. చాలా వీడియోలకైతే వాడాను, ఫోటోషూట్కి వాడాను. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసి దాని స్థానంలో ఈ సాఫ్ట్ లైట్ అయితే ఎల్ఈడి వీడియో సాఫ్ట్ లైట్ అయితే ఇచ్చేద్దాం. ఆల్రెడీ ఇంతకు ముందుది కనెక్ట్ చేస్తున్నాను. ఇంకా నేను చూసుకోలేదు ఐఎస్ఓ ఎంతని, కాబట్టి లైటింగ్ ఎక్కువ ఉన్నట్టుంది తర్వాత వీడియో షూట్ చేసిన తర్వాత. కాబట్టి దానికి ఆల్టరేషన్ చేసి దాన్ని బిగించాను. ఇప్పుడు దాన్ని అయితే రిమూవ్ చేసేసాను. అది స్టాండు ఒక పైన ఒక ప్లాస్టిక్ నాబ్ ఉన్నట్టు ఉంటుంది, అంటే మనం కొత్త కొనుక్కున్నప్పుడు. అది తీసేసి నేను ఆల్రెడీ ఫిట్ చేశాను కాబట్టి లేదు మనకు. కాబట్టి ఒకసారి క్లీన్ చేసుకుందామని క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు
చూడండి ఆ అడాప్టర్ తీసుకెళ్ళి ఇది స్టాండ్ పైన ఒక చిన్న బుడిపిలాగా ఉంది కదా, అది థ్రెడ్, ఆ థ్రెడ్కు రౌండ్గా తిప్పేయడమే, ఫిట్ చేసుకోవడమే. కానీ కొంచెం లిమిట్గా ఫిట్ చేసుకోండి, ఎందుకంటే లైట్ డెలికేట్గా అది ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి మనం మరీ ఓవర్ ఫిట్టింగ్ చేస్తే ప్లాస్టిక్ కాబట్టి ఫట్ అనే అవకాశం ఉంటుంది. కాబట్టి లిమిట్గా అది టైట్ అయిన తర్వాత జాగ్రత్తగా నెమ్మదిగా టైట్ చేసుకోవాలి. అది ఫిట్ చేసేసాను. చాలా సులువు. స్టాండ్ అడాప్టర్ ఖచ్చితంగా ఇస్తాడు లైట్తో పాటు, కాబట్టి ఏం ఇబ్బంది లేదు. మనం లైట్కి ఫిట్ చేసుకొని స్టాండ్కి ఫిట్ చేసుకుంటాం అంతే. కాబట్టి అన్బాక్సింగ్తో పాటు మనకు ఫిట్టింగ్ కూడా చూపిస్తున్నాను నేను. అన్బాక్సింగ్తో పాటు ఫిట్టింగ్. ఇక్కడ ఇది ముందు లైట్, అది ఫస్ట్ లైట్, అది దాన్నే మనకు ఇచ్చి షూట్ చేసుకుంటున్నాం. వీడియోకి ఎక్కువ ఉన్నట్టు అనిపించింది లైట్. ఒక లైట్ సరిపోతుంది, కానీ లెఫ్ట్ రైట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకు నీట్గా వస్తుంది. మనం తగ్గించుకుంటాం, రిమోట్లో ఆపరేట్ చేసుకోవాలి, సెల్ వేసుకొని మనం తగ్గించుకోవడం. ఇప్పుడైతే ఆన్ చేశాను. ఇప్పుడైతే అక్కడ ఆ స్విచ్ నుండి ఆన్ చేశాను. చూడు, పెంచుతూ ఉన్నాను లైటింగ్. ఇప్పుడు ఇది సాఫ్ట్ లైట్, ఇది వైట్ కలర్. దీంట్లో కొంచెం రెడ్గా మారుతుంది. అంటే రెడ్ అంటే మరీ రెడ్ కాదు, కొంచెం ఇంకొక విధంగా మారుతుంది. ఇది లైటింగ్ పెంచుతూ ఉన్నాను. ఇంకేం లైట్లు అయితే లేవు, అన్ని లైట్లు ఆఫ్ చేశాను. ఇది ఒక లైటే. అంటే మీకు ఎంత ఉంటుందని చెప్పి ఇది తగ్గిస్తున్నాను. ఇప్పుడు తగ్గించడం జరిగింది. రిమోట్లోనే మనకు చూడండి ఎంత కావాలో ఇప్పుడు పెంచుకుంటున్నాం. ఎంత కావాలో అంత మనం పెంచుకుంటాం, ఎంత కావాలో అంత తగ్గించుకుంటాము. సెల్స్ మార్చుకుంటూ ఉండాలి. కానీ చూడాలి ఈ రిమోట్ ఎంతకాలం పనిచేస్తుందో అనేది చూడాలి. కాబట్టి నేను ఓన్లీ అన్బాక్సింగ్ మాత్రమే, ఎవరన్నా చూడటానికి బాగుంటుందని వీడియో చేస్తున్నాను. కాబట్టి లైటింగ్ బాగుంది, రిమోట్ కంట్రోల్, అడాప్టర్ కూడా బాగుంది. కాబట్టి స్టాండ్తో పాటు ఉన్నాయి సెట్టు. నా దగ్గర ఆల్రెడీ స్టాండ్స్ 2 ఉన్నాయి కాబట్టి నేను లైట్ మాత్రమే తీసుకున్నాను. కాబట్టి ఈ రేటుకి మనకు స్టాండ్ రాదు. మీరు నా సజెషన్ ఏంటంటే కొనుక్కునేటప్పుడు స్టాండు కాస్ట్లీగా కొనుక్కోవాలి, లైట్ కలిపి తక్కువలో కొనుక్కోకండి. అప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. తక్కువ అంటే మరి ఏదో ఒకటి లో క్వాలిటీ ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ ముందే స్టాండ్స్ కొనుక్కున్నా. ఇప్పుడు లైట్ కంట్రోల్ చేస్తున్నా. రిమోట్లో పెంచడం చాలా ఎక్కువ ఉంది, అసలు అంత అవసరం లేదు మనకు. అంటే నేను టెస్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఒక లైటే పెట్టాను. ఇట్లా లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పెట్టుకుంటాను నేను వీడియో షూట్ చేసేటప్పుడు. ఇప్పుడు 2 ఆన్ చేశాను. యువతల్ది కూడా రైట్ సైడు లెఫ్ట్ సైడ్ 2 ఆన్ చేశాను. అంటే మనకు మీకు కనపడడానికైతే నేను దగ్గర పెట్టాను. లేకపోతే మనం కొంచెం బాగా దూరం పెట్టుకుంటాం. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, అది మనం ఎంత కావాలో అంత మనం రిమోట్లో కంట్రోల్ చేసుకుంటాం. 2టికి 2 రిమోట్లు, ఒక్కొక్క లైట్కి ఒక్కొక్క రిమోట్ ఉంటుంది. కాబట్టి ఒక రిమోట్ 2టికి పనిచేయదు, కొన్నిటికి పనిచేస్తుందని ఎవరో చెప్పారు. అంటే అది వేరే ఉంటాయి. కాబట్టి ఇది సపరేట్ ఏం దానికే పనిచేస్తుంది రిమోట్ అయితే. కాబట్టి ఇది చాలా బాగా లైటింగ్ ఎక్కువ ఉంది. కాబట్టి మనకు ఎంత కావాలో మన కెమెరాలో అపేచర్ని బట్టి, ఎఫ్ స్టాప్ని బట్టి, ఐఎస్ఓ మనం ఎంత ఇస్తామో, మ్యాక్సిమం నేనైతే 100 కాదు 400 ఇస్తాను. 400 ఇచ్చుకుంటాను నేను. 50 mm లెన్స్కి అయితే 100 ఐఎస్ఓ సరిపోతుంది. 100 ఆ 2 లైట్లు అన్నమాట స్టాండ్కు సెట్ అయ్యి. మీ స్టాండ్ కూడా చూడటానికని స్టాండ్తో పాటు చూపిస్తున్నాను అంతే. వీడియో ఫైనల్కి వచ్చింది అంతే. 2 కూడా లైన్లు, లైట్స్ 2 ఆన్లో అయితే ఉన్నాయి. అది కాబట్టి
ఆ లింక్ అయితే పెడతాను, మీకు కావాలంటే మీరు కొనుక్కోండి. ఈ వీడియో అంతే. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ కామెంట్స్ తెలియజేయండి.